హాయ్ అండి, వెల్కమ్ టు సిరి వంటలు. ఈరోజు మన ఇంట్లో పచ్చి పులుసు. అది తెలంగాణ స్టైల్లో. దానికోసం నిమ్మపండు సైజులో ఉన్న చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ తీసి పెట్టుకోవాలండి. చింతపండు పులుసు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ చింతపండు పులుసు మీ ఇష్టం. దాంట్లోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసేసి ఇగో ఇలా పక్కన పెట్టేసుకొని అందులో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మొత్తం పచ్చి ఉల్లిగడ్డలు వేసేసి అలా పక్కన పెట్టేయండి. తర్వాత అందులోకి కొత్తిమీర కొంచెం వేసి, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసేసి మొత్తం కలిపేసి అదే పక్కన పెట్టుకోండి. దాని తర్వాత కుదిరితే కొంచెం చక్కెర కావచ్చు, బెల్లం కావచ్చు, మీ ఇష్టం. బెల్లం వేసుకోవచ్చు కొంతమంది, చక్కెర కూడా వేస్తారు కొంతమంది. అలా వేసేసి ఇది నువ్వుల పొడి అండి, అది కూడా కొంచెం వేసేయండి. వేసేసి బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. దాని తర్వాత పోపు వేసుకుందాం. పోపు కోసం ఆయిల్ పోసేసి అందులోకి పోపు దినుసులు అంటారు కదా, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర కొంచెమే, తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించండి. మాడొద్దండి పోపు. పోపు మాడిందా ఇంకంతే. తర్వాత కొంచెం చిటికడంత పసుపు వేసేసి దాన్ని బాగా కలిపేయండి. అవన్నీ వేసేసి ఈ పులుసులో మొత్తం వేసేసి కలిపేయండి. అంతే అండి, చింతపండు పులుసు. యాక్చువల్లీ ఇది చింతపండు పులుసు కాదు, పచ్చి పులుసు. అంటే పదేస్తే పచ్చి పులుసు అంటుంది మా మమ్మీ. మరి ఏమో ఇదే కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిరి వంటలు, మా అమ్మ చేతి వంటకాలు.